Today we shall read Nehemiah 8 verse 10. Do not grieve, for the joy of the Lord is your strength. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి నెహెమీయా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన దినాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించి ఆయన ఆరాధించుదాం. ఇక్కడ చూసినట్లయితే మరి ఇశ్రాయేలు ప్రజలు తిరిగి సమకూర్చబడ్డారు. చెదిరిపోయిన వారు, దుఃఖపడినవారు, మరి వారి యొక్క జీవితాల్లో ఎంత నిరాశ నిస్పృహలున్న వారు తిరిగి సమకూర్చబడిన తర్వాత నెహెమీయా అంటున్నాడు ఎజ్రాతో, ఎజ్రా ఆ ధర్మశాస్త్ర గ్రంథమును చదవమన్నప్పుడు పిల్లరా ఆ యొక్క ధర్మశాస్త్రం చదివినప్పుడు వారందరూ ఏడ్చినారట. తర్వాత మరి నెహెమీయా అంటున్నాడు, మీరు దుఃఖపడవద్దు. ఏం చేయాలి? మీరు యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలమొందుదురు. యెహోవా యందు ఆనందించడం అంటే ఏమిటి పిల్లరా? ఎప్పుడైతే దేవుణ్ణి మనం బలముగా చేసుకుంటామో, ఆశ్రయముగా చేసుకుంటామో, అంటే విశ్వాసంతో ఆయన ఎదుట సాగిలి పడతామో మన జీవితంలో బలం ఉంటుంది. ఇంకా చూస్తే దావీదు అంటాడు కీర్తన 1వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, నీ జీవితంలో బలహీనంగా ఉన్నవా? నీ జీవితంలో దుఃఖముందా? ఓ సత్యాన్ని గుర్తించు. దేవుని వాక్యము అది జీవమగలది. ధ్యానించి దాన్ని, అప్పుడు బలం పొందుతాం. దేవుడు జ్ఞానమిస్తాడు. ఆయన ఆశ్రయముగా మనం చేసుకున్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి యెహోవా యందు ఆనందించువారు బలమొందుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాగ్దానాన్ని పట్టుకుని ఆయన యందు బలవంతులుగా జీవిద్దాం. అలాంటి కృపను దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కొందనాలు నాయన మా జ్ఞాపకం చేస్తున్నారు. అవును, మీ అందే మాకు నిజమైనటువంటి ఆనందము, సంతోషము. ఈ లోకంలో ప్రభా ఆనందము, సంతోషము అది తాత్కాలికము. కానీ దేవుని యొక్క భయము కలిగిన వారు, దేవుని ఆశ్రయముగా చేసుకున్నవారు, అవును మీ అందు మాకు బలము, శక్తి, ఆరోగ్యము ప్రభా. కాబట్టి మీ మీద ఆనుకుని మిమ్మల్ని ఆశ్రయముగా చేసుకుని వ్యక్తిగతంగా కుటుంబాలు కట్టుకోవడానికి సహాయం ఇచ్చేయండి. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం, మీ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చండి నాయన. అలాంటి విశ్వాసంతో మా ప్రియులను బలపరచమని మీ సహాయం ఇచ్చేయండి. మా ప్రియులు ఎవరైనా ఉదయకాల సమయంలో దుఃఖంలో ఉన్నారా, బలహీనంగా ఉన్నారా, నిరాశలో ఉన్నారా, భయంతో ఉన్నారా? అవును, మీ వాక్యంను ధ్యానించినప్పుడు వీటన్నిటికీ ప్రభా జవాబు మీ యొక్క మాటలే. విశ్వాసంతో ప్రభా మీ వాగ్దానాలు పట్టుకుని దేవుని యొక్క బలం పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని మనం చేతికి అప్పగించుకుంటూ ప్రతి కీడు అపాయాన్ని తప్పించి బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Nehemiah chapter 8 and verse 10 reminds believers that their true strength is found not in circumstances but in the joy that comes from the Lord. Spoken during a time of repentance and renewal, this verse reassures God's people that sorrow is not the final word. Instead, they are called to rejoice in God's faithfulness and provision. The joy of the Lord brings inner strength, sustain the heart in difficult seasons. Amen.